వెల్కమ్ టు టీవీ 999 న్యూస్. కుప్పం మున్సిపల్ పరిధిలోని కొత్తపేటకు చెందిన హిమబిందు చేసిన వ్యాఖ్యలపై కుప్పం మున్సిపల్ కమిషనర్ నాగేశ్వరరావు స్పందించారు. కుప్పం మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. హిమబిందు అనే మహిళ తనపై చేసిన వ్యాఖ్యలు అవాస్తవం. ఆమె నా కూతురు లాంటిది. గత 4 నెలలకు ముందు హిమబిందు అనే మహిళ నా దృష్టికి సమస్యను తీసుకువచ్చింది. ఎన్నికల విధుల్లో బిజీగా ఉండడంతో హిమబిందు సమస్యను తీర్చలేకపోయాం. ఆమె సమస్య రెవెన్యూ పరిధిలో ఉందని అనేకసార్లు చెప్పాను. హిమబిందుపై నాకు ఎటువంటి దురుద్దేశం లేదు. ఎలక్షన్ బిజీలో ఉన్నందున అప్పుడు చాలాసార్లు వచ్చి నన్ను కలవడం జరిగింది. చాలాసార్లు కూడా కాల్ చేయడం జరిగింది. నేను బిజీగా ఉండడం వల్ల ఫోన్లో లిఫ్ట్ చేయడం జరగలేదు. ఎప్పుడన్నా ఫ్రీగా ఉన్నప్పుడు చేయమని చెప్పింది నిజమే. కాకపోతే ఆ వ్యక్తి ఆఫీసు ముందుకు వచ్చి ధర్నా చేస్తాను, నా సమస్యను మీరే పరిష్కరించాలి, కమిషనర్ గారు మీకే సంబంధం, మిగతా సంబంధం లేదు అని నన్ను చాలా పౌరుషంతో మాట్లాడింది. దాంతో నేను వెంటనే ఆమె దగ్గర నుంచి కంప్లైంట్ తీసుకొని దాని మీద మన సిబ్బందిని ఇంటికి పోయి విజిట్ చేయడం జరిగింది. అలాగే నేను కూడా విజిట్ చేసి అన్ని పరిశీలించాను. యాక్చువల్గా నాకు కమిషన్ పరిధి లేదు, అలాగే రెవెన్యూ సంబంధం కాబట్టి ఆ ఇష్యూని నేను వెంటనే మన రెవెన్యూ సర్వేకి లెటర్ రాసి చెప్పడం జరిగింది. అలానే ఆ తర్వాత ఎలక్షన్ పోయేటప్పుడు సుమారుగా ఆ తర్వాత నేను ఎప్పుడు మాట్లాడడం కానీ కలవడం కానీ జరగలేదు. అలాగే నాకు ఎప్పుడు ఫోన్లు చాలాసార్లు చేసినప్పుడు నేను విజయవాడ లిఫ్ట్ చేయలేదు. ఇది కేవలం ఇది అబద్ధము కావాలని నాపై అసత్య ఆరోపణలు, వాళ్ళు నా కూతురు లాంటిది. అందువల్ల ఇది కేవలం అబద్ధమైన వల్ల ఇది పత్రాంతంగా ఇవ్వడం ఇవ్వాల్సి వచ్చింది. ఎలక్షన్ ముందు అప్పుడు తర్వాత బిజీ కదా యాక్టివ్ అసలు ఏదో ఇప్పుడు ఎవరు ఎంపీ నాకు తెలియదు ఎందుకు చేస్తున్నారు కానీ అసలు నేను మా అమ్మ ఇప్పుడు చూసుకుని 4 నెలలు ఉంది. వాళ్ళతో మాట్లాడడం తెలియదు కూడా. అంటే ప్రస్తావించిన పేరు మొత్తం మీ మీద ప్రస్తావించింది. అది ఇప్పుడు ధనాలు కూడా ప్రస్తావన మీ మీద ఉంది. ధనాలు ఆ విషయం నాకు కొత్త, నాకు అది మీరు చెప్తేనే తెలిసింది, నాకు ముందు కూడా తెలియలేదు. అదే ఎలక్షన్ బిజీ కాబట్టి మనం ఆ టైంలో కొంచెం ఫ్రీ ఉంటుంది. నేనే కాదు, పబ్లిక్ కాల్ చేసినా కూడా నాకు చాలా మంది కౌన్సిలర్స్ కానీ పబ్లిక్ కానీ అది 9 కూడా చేస్తుంటారు. వాళ్ళు పబ్లిక్ ఇష్యూస్ చాలా మంది కాల్ చేస్తుంటారు, ఎప్పుడు చేస్తుంటారు. నా ఫోన్ ఎప్పుడు ఖాళీ ఉండదు. ఎప్పుడైనా ఖాళీ ఉన్నప్పుడు చేయమని చెప్తాను. అది టైం అనేది ఆ టైంలో ఎప్పుడు ఖాళీ ఉన్నా అడిగినప్పుడు ఆ టైం చెప్పుకుంటాను. 10 గంటల వరకు నేను బిజీగా ఉంటాను. అంటే మీ సందర్శన ఎక్కువ మాట నేను చెప్తున్నాను సార్. సార్ అదే మేము ఆ క్వశ్చన్ అడిగినాక ఆమె పదే అదే మాట అది స్పెసిఫిక్ సార్. నాకు నాకు ఎంతో మంది బయట 10 గంటలకు పబ్లిక్ కాల్ చేస్తారు సార్. నాకు ఇష్యూ ఇది ఎందుకంటే ఆటలు ఫ్రీ ఉంటాను మనం చేస్తుంటారు. కనీసం కాబట్టి కాల్స్ ఎక్కువ వస్తుంది. అది మీరు కూడా 9 గంటలు చేసిన రోజు నా 10 గంటలు 9 గంటలు చేసిన రోజు అది కామన్. ఎక్కడైతే కనీసం 9 గంటలు చేశాక 10 గంటలు కామన్. అది కాదు సార్, ఇబ్బంది ఉంది కాబట్టి అది మీతో ఇబ్బంది పడింది కాబట్టి ఆమె స్పెసిఫిక్ గా లేదు. అసలు నా దగ్గర కలిసి కూడా లేదు. ఈ మధ్యకాలం కలిసి కూడా మాట్లాడుకుంటే ఆ విషయం నేనే సర్వే రాశాను సార్. అయితే సమస్య క్లియర్ అయింది సార్ ఇప్పటికి. అంటే ఆ సర్వే దగ్గర 2 మినిట్లు జాగ్రత్త చేయాలి. సర్వేతో మాట్లాడితే అవసరం రోడ్డు సార్కి రోడ్డు కొంచెం బిజీగా ఉంటాను, ఇంకా చేస్తాను సార్ చెప్పారు. జాగ్రత్త డ్రైవా ఆఫీస్ వచ్చింది, అంత ఆఫీస్ దగ్గర అన్నా చేస్తాను. నా దగ్గర చాలా మాట్లాడింది. విఐపి క్యాన్సిల్ చేస్తాము రికార్డింగ్ అది విఐపి వచ్చింది. అమ్మాయి చాలా రికార్డు వచ్చింది, రికార్డ్ చూడడం జరిగింది. అందులో విఐపి ఇచ్చింది. వాళ్ళకి రిజిస్ట్రేషన్ కూడా జరిగింది. ఓల్డ్ డాక్యుమెంట్స్ కూడా చెక్ చేసింది. రిజిస్ట్రేషన్ జరిగింది, విఐపి ఉంది. అమ్మ నీకు తప్పు అయితే ఇది కరెక్ట్ అయితే అవన్నీ నేను క్యాన్ చేయడం పైకి వస్తాను చెప్పాను. ఫోన్లో అంత లేక చెప్పలేదు కదా. ఇదిగా కూర్చున్నప్పుడు అమ్మ మీకు అన్యాయం జరిగితే మా ద్వారా డిపార్ట్మెంట్ ద్వారా కానీ అన్యాయం జరిగితే నేను సరి చేస్తాను చెప్తాను. అంతకంటే ఏ కమిషన్ జరిగినంతే ఇంతకంటే ఒక బెనిఫిట్స్ కమిషన్ అప్పించింది చేస్తే దాన్ని తప్పుగా భావిస్తుంది. ఏ ఎంప్లాయీ ఉద్యోగులు కమిషన్ నన్ను డే టైం చాలా సార్లు వచ్చింది, ప్రకారం కూడా తీసుకొచ్చింది. మీరు బిజీ కొట్టలేదు కానీ ఫోన్ లిఫ్ట్ చేయట్లేదని అన్నాం.
అప్పుడే గతంలో 8:30 అప్పుడు 3 సార్లు ఫోన్ చేస్తే నేను చేయలే. అమ్మా నేను బిజీ ఉంటాను, ఒకసారి అవసరం టైము అది 4 నెలల క్రితం జరిగిన విషయం ఇది, ఈరోజు విషయం కాదు. బిజీ ఉంటాను, ఎప్పుడన్నా అవసరం అయితే నా 8 నెలలు 9 నెలలు చెయ్యి, నేను లిఫ్ట్ చేస్తానని చెప్పుకున్నాను. అందుకంటే నాకు బిడ్డ లాంటిది, నాకు అలాంటిది ఉద్దేశం లేదు. ఆ విషయం కూడా ఆమె పని తెలుసు, ఇప్పుడు ఆ విషయం ఆమెకి తెలుసు. అందువల్ల ప్రతికారంగా ఇవ్వడం. ప్రత్యేకించి ఏజ్ ప్రస్తావన కూడా వచ్చింది పార్లమెంట్. ఆమె గతంలో నా దగ్గర కొంచెం చెప్పింది, నేను నెల్లూరు నుంచి వచ్చానండి, నాకు ఇది ఊరంతా పక్క, నాకు నేను పిల్లలతో వచ్చాను, నాకు ఎవరు నాకు సాయం చేయలేదు, మీరే చేయాలని నన్ను గట్టిగా నేను ఆఫీసు ధర్నా చేశాను. నాకు చాలా గట్టిగా అడిగింది. అమ్మ నా వరకు నా లిమిట్ కమిషన్ లిమిట్ కొంత ఉంటుంది, పొద్దుగురు నాలుగు వచ్చాను ఇబ్బంది కట్టద్దని చాలాసార్లు చెప్పడం జరిగింది. ధర్నా కూడా 2 సార్లు పోతే నేను పిలిపించి ఈ సమస్య నా వరకు నా లిమిట్లో నేను చేస్తానమ్మా, నేను లిమిట్ చేయండి దాటి అంటే కమిషనర్ గారికే సంబంధం లేదు, అక్కడ ఎవరు సంబంధం లేదు బ్లంట్గా నాకు ఆర్గ్యుమెంట్ చేసింది. ఆఫీసు కూడా నువ్వు పొద్దుగురు ఆఫీస్కి వచ్చి నాకు ఇబ్బంది అమ్మ రావద్దని కూడా నేను చాలాసార్లు చెప్పాను. నాకు ఇన్ని రోజుల తర్వాత ఇప్పుడు సడన్గా ఇప్పుడు నాకు తెలియని విషయం ఎందుకు, నాకు నా సొంత బిడ్డ లాంటిది, నాకు ఎలాంటి దుర్దేశం లేదని ప్రతి